నేనైనా యాక్ట్ చేశాను అంటే ఎప్పుడు క్లీన్ షేవ్ తోటి ఉండేవాడిని. గెడ్డం పెట్టారు, ఆ గెడ్డం చాలామందికి అడ్డం అంటారు, కానీ నాకు మటుకు అదృష్టం అది. నాకు దగ్గర దగ్గర ఇప్పుడు ప్రాసెస్లో 4 సినిమాలు ఉన్నాయి. ఏమంటే గెడ్డం తీసారా? లేదండి. మా బతికిచ్చారండి. గెడ్డం మటుకు అలాగే ఉంచండి మీరు. సో తెలుగులో మెయిన్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను, త్వరలో రివీల్ చేస్తాను, అది పెద్ద డైరెక్టర్ గారు. సో గెడ్డం నాకు అలా అదృష్టమైంది వీరధీర సూరని సినిమా ద్వారా. సో డెడికేషన్ ఎలా ఉంటుందంటే, విక్రమ్ గారు మేకప్ అయి వచ్చి ఒకసారి అందరినీ పిలిపించి ఆ సీన్ నేరేషన్ అయిపోయాక సరదాగా నవ్వుతూ మాట్లాడి ఇక మొదలు పెట్టాక సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 వరకు అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు ఆయనే అన్నారు, పాలోడు కూడా వచ్చేసాడు ఆ పల్లెటూరులో, త్వరగా ప్యాకప్ చెప్పండి అని. అంత డెడికేటెడ్ హీరో గారు. అక్కడే కూర్చునేవారు అనమాట, ఆ చెట్టు కింద క్యారవాన్ దగ్గరికి వెళ్ళటం. అవి ఏమి లేవు, వన్స్ ఒకసారి వచ్చారంటే మళ్ళీ భోజనానికి వెళ్ళటం, మళ్ళీ వచ్చి అక్కడ కూర్చోవటం. సో అంత డెడికేటెడ్. వీళ్ళ దగ్గర నేర్చుకోవటం, నిజంగా యాక్ట్ చేయటం వల్ల మాకు చాలా విషయాలు బోధపడి. సో అలాగే తుషారా మ్యామ్ హీరోయిన్ అంటే ఎక్కువ గ్లామరస్ ఇవే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కానీ పెర్ఫార్మెన్స్ హీరోయిన్ ఆమె. ఆవిడ చేసిన సినిమాలన్నీ చూస్తే నిజంగా ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది లేడీస్లో ఆమెకి. అలాంటి పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ని అద్భుతంగా, ఇప్పుడు మీరు చూడండి ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఆ విలేజ్ ప్యాటర్న్లోనే ఉంటుంది ఆమె. కానీ విడిగా ఆమెను చూస్తే రజనీకాంత్ గారే ఇచ్చారు కాంప్లిమెంట్ ఆమెకి.